సో అదే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది కదండి, కామెంట్స్ లో వాటిల్లో నార్మల్ గా వాడేది. దాని గురించి నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ లిటిల్ క్వాలిఫైడ్ అనుకుంటా. ఎందుకంటే మన తెలుగు వన్ ఆఫ్ ద తెలుగు పొలిటికల్ కామెంటరీ చేసే యూట్యూబ్ ఛానల్స్ లో నేను రీసెర్చర్ అండ్ ఎడిటర్ ని. ఓకే ఓకే సో అది ఆబ్వియస్ గా హిందూస్ కాదు, అంధభక్తికి నచ్చదు ఆ ఛానల్. వీఆర్ క్రిటికల్ టు అవునవును గవర్నమెంట్. సో బీన్ అంటే ఆ, నా చేత్తో నేను ఒక థౌజండ్స్ ఆఫ్ అబ్యూజివ్ కామెంట్స్ డిలీట్ చేసి ఉంటాను. దే ఆర్ నాట్ క్రిటికల్ కామెంట్స్, అబ్యూజివ్ కామెంట్స్. సో ఇన్ని కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఒక కన్క్లూజన్ ఏమొచ్చిందంటే, ఇట్లా కామెంట్ చేసే వాళ్ళు డంబ్ అండి. సో ఏంటంటే వాళ్ళ దాంట్లో క్రిటిసిజం ఉండదు, జస్ట్ అబ్యూస్ చేయాలి కాబట్టి అబ్యూస్ చేస్తారు. వాళ్ళకేదో వాళ్ళ మైండ్ లో ఇట్లా మాట్లాడితే వీడు వీడు వీళ్ళ ఏజెంట్లు లేకపోతే వీళ్ళు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు ఎన్ని కామెంట్లు మీరు డిలీట్ చేస్తారో. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 year ముందు రాంభవనం మీద చేసిన వీడియో ఉంది కదా. సో అది నేను చూశాను అనమాట. చూసి ఓకే మాట్లాడుతున్నాడు, ఓకే మిమ్మల్ని అబ్యూస్ చేయడం పక్కన పెడితే ఎందుకు అబ్యూస్ చేస్తున్నాడు అంటే, అంటే మీరు క్రిస్టియన్ ఏజెంట్ నుంచి, క్రిస్టియన్స్ నుంచి మీకు డబ్బులు వస్తున్నాయని చేస్తూనే ఉన్నాడు ఎలిగేషన్స్. సో నేనేమనుకున్నానంటే ఆ వీడియో చూసేటప్పుడు, సో ఇది 1 year బ్యాక్ కదా, అప్పటికి ఎక్కువ అదే హిందూ క్రిస్టియన్ మీద స్టార్ట్ చేయలేదేమో, బైబుల్ మీద ఏమనలేదేమో అని నేను ఆ వీడియో చూసేటప్పుడు అనుకున్నా. సో ఆ వీడియో చూసినప్పుడు ఆ డేట్ చెక్ చేసి మీ ఛానల్కి వచ్చి క్రిస్టియానిటీ అని సెర్చ్ చేశాను అనమాట. సత్యాన్వేషి క్రిస్టియానిటీ అంటే తను చేసిన వీడియో కంటే పాత వీడియోలు వచ్చాయి. విచ్ మీన్స్ అతను మినిమం ఇది చెక్ కూడా చేయలేదు మీ ఛానల్, చేయకుండా మిమ్మల్ని క్రిస్టియానిటీకి అండగట్టడము. అసలు రాంబాణం గాడికి, నాగసుబ్బి గాడికి అంత బ్రెయిన్ ఎక్కడుంది సార్ అసలు? వాడి ఫస్ట్ వీడియో ఐ టుక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఆఫ్ హిస్ అప్లోడ్స్. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, ఈ సిగ్గులు మాలినోడు డిలీట్ చేస్తాడు అని. అసలు ఆ ఛానల్తో అసోసియేట్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఈ థింకింగ్ మంకీ కూడా ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు హిమ్ ఆల్సో. ఓకే, అంటే సిగ్గన్న అనిపించదా అంత నీచడితోటి, అంత నీచపు మాటలు మాట్లాడేవాడితోటి అసోసియేట్ అవుతున్నప్పుడు అని. బట్ టు థింక్ ఆఫ్ ఇట్, ఈ థింకింగ్ మంకీ కూడా సమ్ టైమ్ బ్యాక్ హీ వాస్ దట్ అబ్యూసివ్. మేబీ అన్ని బూతు మాటలు అని ఉండకపోవచ్చు, బట్ హీ డెఫినెట్లీ ఎండోర్సెస్ దెమ్. ఓకే, సో అది సిగ్గుమాలిన అది పబ్లిక్ లో అంటాం. పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ ఇప్పుడు క్లోజ్డ్ రూమ్ లో పక్క పక్కన కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు ఏంద్రాబాయి అని చెప్పి బూతులు మాట్లాడుకోవడం ఇట్స్ అ కామన్ థింగ్, ఇట్స్ అ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్, రైట్? ఇంట్లో కూర్చుని ఇంకెవరు వినట్లేదు అనుకున్నప్పుడు పక్కన కూర్చుని ఫ్రెండ్ కూర్చున్నప్పుడు ఏంద్రాబాయి ఇది, ఆడవాళ్ళ గురించి తప్పుడు మాటలు, ఎవ్రీథింగ్, టీవీలో జరిగే డిబేట్స్ చూసి బూతులు తిట్టుకోవడం, అపోజిషన్ వాళ్ళని తిట్టుకోవడం, దిస్ ఇస్ ఆల్ అ కామన్ థింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ప్రైవేట్. పబ్లిక్ లో 10 మంది వింటారు. 10 మంది ఏంటి, వాడి ఛానల్ని కనీసం 20,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ప్రతి వీడియోని అట్లీస్ట్ 1000 to 2000, 3000 పీపుల్ చూస్తారు. ఇంతమంది ముందు మాట్లాడేటప్పుడు ఎద్దులాగా వయసు వచ్చింది వాడికి, అట్లీస్ట్ 60 నుంచి 70 వరకు ఉంటాయి. పంది బలిసినట్టు బలిసాడు, సిగ్గన్నా లేదా? ఎద్దుకు వచ్చినట్టు ఏజ్ వచ్చిందండి. మనుషులతో ఎలా మాట్లాడాలని ఇంగితం లేని చవటలాగా మాట్లాడుతున్నాడంటే వాడిని ఏమనాలి? వాడిని చూసి ఈ బేవకూఫ్ గాళ్ళు కొంతమంది చేరి వాళ్ళు ఒక్కొక్కడు ఊరకొక్కల సేనలు తయారు చేసుకున్నారు. గోపి సనాతన కుక్కల సేన, శివాజీ సనాతన కుక్కల సేన అని చెప్పి సేనలు తయారు చేసుకుంటున్నారు ఒక్కొక్క విధం. వాళ్ళ పనే బూతులు తిట్టడం. దెర్ ఇస్ నో అదర్ జాబ్. ఎవడో ఒక ఏదో క్రిస్టియన్ పనికిమాలినాడు ఏదో వాగుతాడు, ఆ వాగిన వీడియో నీళ్ళు పెట్టుకొని వాడిని బూతులు, వాడి అమ్మని, వాళ్ళు ఇదే పని అనమాట. ఇట్స్ సచ్ అ డిస్గస్టింగ్ వే టు లివ్ అండి. ఐ డోంట్ నో హౌ దీస్ పీపుల్ ఆర్ లివింగ్ దాట్. ఓకే, అన్ని బూతులు మాట్లాడితే తప్ప విమర్శలు చేయడం చేత కదా, రోస్టింగ్ చేత కదా. దీస్ క్రిస్టియన్స్ ఆర్ ఫన్నీ బై డిజైన్. ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు వాళ్ళని స్పెషల్గా మీరు వెళ్ళి ఒరే బేవకూఫ్ అని మీరు అనక్కర్లేదు. వాళ్ళ వీడియోలు చూస్తే వాళ్ళు బేవకూఫ్లని తెలిసిపోద్ది. పిచ్చివాగుడు వాగటం, దిక్కుమాలిన సాక్ష్యాలు అంటాం, పిచ్చి పిచ్చి బేవకూఫ్ వాగుడు వాగటం. ఓకే, దే ఆర్ కమిడియన్స్ బై డిజైన్. వాళ్ళు చేసే ఏదో పని చూస్తేనే నవ్వు వస్తుంది. అలాంటి వాళ్ళని పట్టుకుని వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారండి. సనాతన ధర్మం అది ప్రతి వర్డ్‌కి స్టార్టింగ్‌లోనే చివరన ఒక జై శ్రీరాము, ఒక ఇదేంటి నమశివాయ చెప్తారు. ఆ నోటితోనే అదే నోటితోటి ఎళ్లి అన్నం తింటారు. అదే నోటితో ఎళ్లి వాళ్ళ అమ్మని పిలుస్తారు. అన్నన్ని బూతులు ఎలా వస్తాయి? అసలు ఎలాంటి నీచుల కంటే అన్న ఏంటి నోరు దాకా వస్తది. అగైన్ ఐ హావ్ టు సే దట్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారని. అసల సిగ్గన్న దట్స్ వై ఐ ర్యాగ్ దెమ్ టు ద కోర్. అందుకే రాంబాణం బూతులు తగ్గించాడని నాకు అనిపించిందండి. లేకపోతే ఈ పాటికి నా మీద ఉండేది. నేను ఇంకా వదిలిపెట్టేది లేదు. ఈ హిందువులు వాళ్ళకి సిగ్గన్నా లేదు. ఓకే,
ఇలాంటి దగులుబాజీ వెధవలు, పిచ్చివాగుడు వాగే సన్నాసుల మాటలను చూసి కింద బూతులు మాట్లాడడం, ఆ వీడియో కింద జై శ్రీరామ్ కొట్టడం. దేనికి ఎండోర్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. వీళ్ళందరికీ సిగ్గొచ్చేదాకా వీళ్ళ మతానికి అంటగడతానండి. యాక్చువల్లీ ఐ మీరు డోంట్ రైట్ అండి. ఒక రకంగా ఎట్లా అంటే మీరు చెప్తారు కదా, మీ ధర్మం ఇదేరా మేము అట్లా అంటారు కదా. సో నా అబ్జర్వేషన్ అంటే నేను అందరినీ జనరలైజ్ చేయను. చాలా మంది మంచి హిందూస్ ఉన్నారు. మన అమ్మలే దానికి ఎగ్జాంపుల్, మన మదర్స్. సో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు, ఇట్లా ఇట్లా చేసే వాళ్ళ గురించి మనం మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. హిందూ ధర్మాన్ని ఇట్లా అంటావురా డాష్ 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 అంటారు. అంటే ఒకే సెంటెన్స్ లో ఒక బూత్ ఉంటది, హిందూ ధర్మం ఉంటది వాళ్ళకి. అదే. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇది ఉధృతం చేస్తాను. బూతు తిట్టిన ప్రతి ఒక్కడు వాడిని ఆ బూతు సీతమ్మ తల్లి శ్రీరాముడిని తిట్టినట్టుగా ఊహించుకోమని చెప్తాను. వాడు ఊహించకపోతే నేను ఆపాదిస్తాను. దిస్ హావ్ బిన్ మేకింగ్. ఇది కొన్నాళ్ళ క్రితం ఆల్రెడీ ఒక అతని మీద ట్రై చేశాను. దెబ్బకు నోరు మూసాడు. ఈ వీడి మీద కూడా ట్రై చేశాను. రాంబాణం మీద కూడా ట్రై చేశాను. నేను చెప్పాను వాడికి, నువ్వు నన్ను ఏ మాట అన్నా సరే సీతమ్మ తల్లిని శ్రీరాముడు అన్నట్టుగా నేను ఆపాదిస్తాను. ఇఫ్ యూ డోంట్ ఇమాజిన్, నేను ఆపాదిస్తాను. ఎవరెవరు ఏమేమి బూతులు మాట్లాడుకుంటారో ఓపెన్ ఛాలెంజ్ మాట్లాడండి. ఇప్పుడు విమర్శించడానికి బూతే అవసరం వచ్చింది అంటే ఎంత నీచపు స్థాయిలో, ఎంత లేకి స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోండి. రైట్? వాళ్ళకి అసలు పదాలు లేవు చెప్పుకోవడానికి. ఇందాక ఎవడో ఒకడు ఊపుకుంటూ వచ్చాడు, లక్షల కొద్ది పదాలు ఉన్నాయి, బిలియన్ వర్డ్స్ ఉన్నాయి సంస్కృతంలో. కొన్ని సంస్కృతం నుంచి డైరెక్ట్గా డిసెండెంట్ తెలుగు ఒకటి ఉంది. తెలుగు హ్యాస్ అరౌండ్ 60-70% ఆఫ్ సాంస్క్రిట్ వర్డ్స్ అంట. ఓకే, అట్లీస్ట్ ద మోడర్న్ తెలుగు దట్ మోడర్న్ అంటే సెమీ మోడర్న్ వాట్ ఎవర్, అందులో అన్ని ఉన్నాయని చెప్పుకుంటారు. అన్ని ఉన్నప్పుడు పదాలు దొరకట్లేదా? బూతులు తిట్టాలా? అమ్మ అయ్య బూతులు మాత్రమే తిట్టాలా? లైంగికమైన రెఫరెన్సెస్, అమ్మ గురించి, చెల్లి గురించి, భార్య గురించి ఇలాంటి మాటలు మాట్లాడితేనే మీకు మాటలు వస్తున్నాయి అంటే అంతటి నీచపు ధర్మం, అంతటి నీచపు పెంపకం ఇంకోటి లేదు. రైట్? అండ్ ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ ఇన్ టు దేర్ వూండ్స్ ఎవ్రీ సింగిల్ డే. ఎవడైతే బూత్ మాట్లాడతాడో వాడికి వాళ్ళ అమ్మ అదే నేర్పించింది, వాళ్ళ నాన్న అదే నేర్పించాడు. ఐఎమ్ గోయింగ్ టు రబ్ ఇట్ ఇన్ టు దెమ్. నేనన్నా కనీసం ఇన్నిసార్లు చెప్పడం వల్ల సిగ్గన్న వచ్చి 10 మంది అన్న మాడతారని నా ఉద్దేశం అండి. ఇంకా నాకు ఒకసారి ట్విట్టర్ లో ఒక కామెడీ క్యాండిడేట్ దొరికాడండి. సో ఎప్పుడో మౌనికా సుంకరా గారు ఉన్నారు కదా, తను మనుస్మృతిని కొద్దిగా డిఫెండ్ చేస్తా ఒక కామెంట్ పెడితే కింద తను ఏదో రిప్లై ఇచ్చినాడు, సూపర్ సూపర్ అని. నేను అడిగాను అనమాట, మనుస్మృతి చదివావా అని. నువ్వేం చదివావు, నీకేం తెలుసు అంటే నన్ను వాడు ఏం అజ్యూమ్ చేసుకున్నాడు అంటే క్రిస్టియన్ అని అజ్యూమ్ చేసేసుకున్నాడు. బై డెఫినేషన్ అండి, ఎనీబడి హూ అపోజెస్ ఎనీ హిందూ లీనింగ్ కంటెంట్ ఈస్ బై డెఫినేషన్ అది క్రిస్టియన్. ఇఫ్ నాట్, లేదు అని తెలిస్తే యూఆర్ కమ్యూనిస్ట్ బై డెఫినేషన్. వాళ్ళ కర్మది. సో నేను మన ఈ వాళ్ళ మనుస్మృతి నుంచే, అంటే తను మహిళలకి చాలా మనుస్మృతి మంచిది అన్నట్టు కామెంట్ చేస్తే ఐ గేవ్ అవుట్ సమ్ వర్సెస్ దట్ ఆర్ ఆబ్జెక్టిఫై ఫర్ అనమాట. సో ఇచ్చి ఇది మీ మనుస్మృతి, దీన్ని ఎలా డిఫెండ్ చేస్తారు, చదివావు అంటే అర్థమవుతుంది తను చదవలేదని. నువ్వేం చదివావు, నువ్వు క్రిస్తాని పీడిఎఫ్ తీసుకొస్తున్నావు అంటే, లేదు బాబు ఇది టీటీడీ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ అన్న. అంతే. ఇంకా నెక్స్ట్ మాట తను అనేది ఎల్కే. అంతే. దట్స్ వాట్ దే డూ అండి. దట్స్ ద ఓన్లీ థింగ్ దే గాట్. ఏ క్షణం అయితే ఇప్పుడు ఇందాక ఇక్కడ థింకింగ్ వంకీ గారు హీస్ బీన్ డిఫెండింగ్ అనమాట. అంటే ఎమోషనల్గా అంటే పర్వాలేదు అని. అంటే ఎమోషన్ని కూడా హ్యాండిల్ చేయటం లేనంత దారుణంగా సోషల్ మీడియా కంటెంట్లు తయారవుతున్నాయి అనమాట. అంటే సోషల్ మీడియా ఈజ్ సపోజ్ టు బి అ కంపోజ్డ్ ఏరియా. ఎందుకంటే మీరు కామెంట్లు రాసేటప్పుడు ఇట్ రన్స్ వాట్ ఎవర్ యూఆర్ ట్రయింగ్ టు టైప్, ఇట్ రన్స్ త్రూ యువర్ మైండ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, ప్రతి లెటర్ టైప్ చేస్తున్న ముందు మీ మైండ్లో మీరు ఏం టైప్ చేస్తున్నారో ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, కోపం వచ్చింది, ఒక మాట అన్నాడు అనుకోండి, రైట్, తర్వాత సారీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. మీరు కామెంట్లు పెట్టేశారు అంటే కామెంట్లు పెడుతున్నప్పుడు యూ రన్ ద హోల్ థింగ్ ఇన్ యువర్ మైండ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ దెన్ యూ టైప్డ్ ఇట్. హౌ విల్ యూ డిఫెండ్ ఇట్ అండి? బట్ థింకింగ్ నాకు భయం, ఇది ఎప్పుడైనా ఇప్పుడు జస్ట్ ఆన్లైన్ లో ఉంది, ఇది ఎప్పటికైనా నిజంగా ఫిజికల్ గా మేనిఫెస్ట్ అయితే వాళ్ళు చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టాలి. మెన్ ఉమెన్ అని కూడా చూడరండి వాళ్ళు ఎంత అబ్యూజివ్ అండ్ ఎంత వైలెంట్ అంటే వాళ్ళ కామెంట్స్. నేను చెప్పలేను, రోజుకి ఎన్ని రకాల వర్డ్స్ నేను కొత్తగా బ్లాక్ చేస్తాను ఆ ఛానల్లో. నేను వాళ్ళు చూడరు కానీ, ఛానల్ చూడరు కానీ నేను చూస్తాను. I'll let you in a secret, okay? 99% of these people are imbeciles and impotent people. వాళ్ళకి ఎదురుగా వచ్చి మాట్లాడు అంటే ప్యాంట్లు తడిచిపోతాయి అనమాట. అండ్ సే 99% బికాస్ దెర్ ఇస్ దట్ 1% హూ ఆర్ లిటరల్ డాగ్స్ అనమాట. ఇప్పుడు మొన్న ఆశ్లేష వచ్చాడు ఒకడు,
అంతకుముందు ఆ గోపి అనేవాడు ఒకడు వచ్చాడు. వాడు కూడా ఇలాగే బూతు మాట మాట్లాడాడు. పీక మీద కాలేసి తొక్కి అవతలకి తన్నేసాను. రైట్? సో దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ అబ్యూజ్ మీ ఇన్ ద కమెంట్స్. కానీ లైవ్‌లోకి వచ్చిన తర్వాత మాటలు మాట్లాడరండి. ఎగ్జాంపుల్ ఈస్ థింకింగ్ మంకీ. ఎందుకంటే దే నో ఎగ్జాక్ట్‌లీ నేను ఒక్కసారి కూడా బూతులు మాట్లాడలేదు. ఎంత కోపం వచ్చినా ఏం చేసినా సరే I know that I have to oppose the person's thinking, not the person. Even if I have to insult, నేను వాళ్ళ ఇంటెలిజెన్స్‌ని ఇన్సల్ట్ చేస్తాను కానీ వాళ్ళ పర్సన్‌ని, వాళ్ళ హ్యూమన్ బాడీని వాళ్ళని ఇది ఇన్సల్ట్ చేయను. ఓకే. ద ఓన్లీ థింగ్ ఐ టుక్ ఎ డీవియేషన్ ఈజ్ విత్ రాంబాణం. బికాజ్ ఎద్దులాగా వయసు వచ్చిన తర్వాత కూడా పిచ్చివాగుడు వాగుతున్నాడు అన్న కోపంతోటే ఏజ్ ఫ్యాక్టర్‌ని తీసుకొచ్చింది తప్ప ఐ నెవర్ అబ్యూజ్ ఎనీబడీ విత్ ఎనీథింగ్. ఓకే. ఆ చిన్న పిల్లోడైతేనే పెద్దోళ్ళైతేనండి. వాళ్ళు దానికి చాలా ఫీల్ అయిపోయారండి. ముసలోడు ఎలా అంటావు అని 1 ఇయర్ ముందు ఏమన్నాడు, ఇఫ్ యూ కాంట్ టేక్ ఇట్ డోంట్ గివ్ ఇట్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నోటికొచ్చినట్టు వాగటానికి ఇప్పుడు వయసుకి గౌరవం ఇవ్వాలంటారు కదా. వయసుకి మరి వయసు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడా? ఒక పెద్ద ఆయన రాగానే నమస్కరించేలాగా మాట్లాడాలి. పచ్చి బూతులు మాట్లాడుతూ లేకి ఆడ మగ తేడా లేకుండా ఎంత లేక్గా మాట్లాడండి. దేర్ ఆర్ సమ్ వీడియోస్ విచ్ ఆర్ హైలీ అబ్జెక్షనబుల్. అసలు ఒక స్త్రీలని చేస్తాడు అన్నది లేకుండా వీళ్ళు సిగ్గు లేకుండా వాడిని డిఫెండ్ చేస్తారు. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఓల్డ్ పీపుల్ అండి. ఇప్పుడు నా దగ్గర తిట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐ నెవర్ అబ్యూస్ దెమ్ బికాస్ ఆఫ్ దర్ రిలీజన్, బికాస్ ఆఫ్ దర్ ఏజ్. అవసరం లేదు నాకు. రైట్? ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కనీసం కంపోజర్ అనేది ఒకటి ఉంటుంది. కనీసం అదేంటి విజ్డమ్ అనేది ఒకటి వస్తుంది. ఒక ప్రపంచాన్ని చూసిన మనిషి అని. అంత లేకిగా ఓల్డ్ బిలీఫ్స్ అండి. ఓల్డ్ బిలీఫ్స్ అంటే హీస్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ బీయింగ్ గే ఆర్ ఎల్జిబిటిక్యూ ఈస్ ఎ డిసీజ్. అదే సో అలాంటి వాళ్ళు ఐ రెస్పెక్ట్ఫుల్లీ ఆస్క్ దెమ్ టు డై ఆన్ దేర్ న్యాచురల్ టర్మ్స్ అండి. బికాజ్ దే ఆర్ నో యూస్ ఫర్ దిస్ సొసైటీ ఎనీవే. ఓకే. నోరు మూసుకుని వాళ్ళ చావేదాళ్ళు చదివిస్తే సరిపోద్దండి. బికాస్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఇన్సర్టింగ్ పాయిజన్ టు ద వరల్డ్. వాళ్ళు పోతారు, ఇంకొక 5-10 ఏళ్ళలో పోతారు. ఆ తర్వాత దిక్కుమాలిన కంటెంట్ ని వీళ్ళు హ్యాండిల్ చేస్తూ కూర్చుంటారు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రబ్ దెమ్ ఇంటూ దిస్ సాల్ట్ ఇంటూ దేర్ వూండ్స్ ఎవ్రీ సింగిల్ డే. రైట్? బాగు చేయకపోయినా పర్లేదు కానీ చెడగొట్టకూడదు. ఓకే. అండ్ ఐ టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్. వాళ్ళు ఏంటంటే కొంతమందిని దేశం నుంచి ఎల్లగొట్టేయాలి, కొంతమందిని మార్చేయాలి, వాళ్ళని పూర్ చేసేయాలి. దీస్ ఆర్ ద థింగ్స్ దే టాక్ అబౌట్. అండ్ ఐ టాక్ అబౌట్ బిల్డింగ్ బ్రిడ్జెస్. ద ఓన్లీ థింగ్ ఐ టాక్ అబౌట్ ఇస్ జనాల్ని మతం మత్తు నుంచి వదిలించండి, మతం మత్తు నుంచి వదిలేసిన వాళ్ళని కాపాడండి అని. వీళ్ళకి కాన్సెప్టే లేదు అసలు. ముస్లిం అంటే మనల్ని మతోన్మాద్ అంటారండి. అది నాకు అర్థం కాదు అసలు. No, like I said, they don't have any other buckets అండి. They have only 2 buckets. మనోడు, పరాయోడు. ఆ పరాయోడు దాంట్లో లేబుల్స్ చాలానే ఉన్నాయి. అయితే క్రిస్టియన్ అవ్వాలి, లేకపోతే కమ్యూనిస్ట్, లేకపోతే ముసుగు నాస్తికుడు, లేకపోతే పెయిడ్ బై జార్జ్ సోరోస్, లేకపోతే వాళ్ళ సో దీస్ ఆర్ ద నోన్ లేబుల్స్ అన్నమాట. తెలిసిపోయింది కదా. ఇట్స్ నో లాంగర్ అ సర్ప్రైజ్ అన్నమాట. ఇట్స్ నో లాంగర్ అ సర్ప్రైజ్. వాళ్ళు ఏం పిచ్చివాగుడు వాగుతారు అన్నదానికి ఇట్స్ నో లాంగర్ అండ్ దట్స్ వై ఇట్ డజంట్ హర్ట్ మీ అట్ ఆల్. ఏ పిచ్చివాగుడు వాగినా ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే థింక్. సో ఐఎమ్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు హర్ట్. మనకు చేయాల్సింది ఏంటంటేనండి, బికాస్ యూ ఆర్ ఫ్రమ్ అనదర్ మీడియా ఛానల్ హూ హ్యాండిల్స్ దీస్ థింగ్స్. చేయాల్సింది ఏంటి అంటే, వన్స్ యూ బ్యాక్ డౌన్ దీస్ పీపుల్ గెట్ వ్యాలిడేషన్ అండి. ఓకే. నా దాంట్లో సింపుల్ రూల్, పచ్చి బూతు అనేది కనిపిస్తే ఐ డిలీట్ ఇట్. ఓకే. ఎందుకంటే మిగతా వాళ్ళు చదివారు. నాకేం భయం పుట్టో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. ఐ వాంట్ అదర్ పీపుల్ టు ఫీల్ సేఫ్ ఇన్ దిస్ ఏరియా. ఓకే. వచ్చి కామెంట్స్ చదివే వాళ్ళు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. సో ఐ వాంట్ టు ఫీల్ దెమ్ టు బి సేఫ్. ఇందులో ఈ బూత్ పదాలని ఎంకరేజ్ చేయకూడదు. ఘాటు పదజాలంతో మీరు విమర్శించినా నో ప్రాబ్లం. నా దగ్గర చాలా కామెంట్స్ ఉన్నాయండి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అగైన్స్ట్ మీ. పిచ్చగా నడుస్తుంది కాన్వర్జేషన్. ఎన్నెన్నో 30, 40, 50, 100, 120 కామెంట్స్ అక్కడ దాకా నడుస్తుంది. సో ఐ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దాట్. వల్గారిటీ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎప్పుడైతే వల్గర్ మాట వాడాడో ఐ నో దట్ పర్సన్ ఈస్ వర్త్లెస్. రైట్? ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇన్ని భాషల్లోనూ బూత్ మాత్రమే కావాల్సి వచ్చింది అంటే హౌ వీక్ ఆర్ యూ? అండ్ దట్ టు అది ఏంటి, అమ్మల్ని తిట్టడం, నాట్ ఈవెన్ ద పర్సన్ అండి, అమ్మల్ని అమ్మాయిల్ని అండ్ వీళ్ళు మనకు సోది కథలు చెప్తారు. మేము స్త్రీలకు చాలా గౌరవం ఇస్తాం. ద ఫస్ట్ అబ్యూస్ దే హావ్ ఇస్ టు ది అంటారండి. నో రెక్కితే నేను పెట్టింది తనకి. నేను మౌనికా సుంకర ఆ ట్విట్టర్ లో అది పెడితే నేను కింద మనుస్మృతిలో కదా అది. సో ఈ కూడా ఉన్నాయి, మనుస్మృతి ఈ కూడా కోట్ చేయండి అని అట్లా స్టార్ట్ అయింది.
Yeah. So హ్మ్. these people deserve no mercy, and anyone who uses vulgarity as their first defense, these people హ్మ్. deserve no mercy. మీరు బూత్ మాట్లాడంగానే డిలీట్ చేయాలి. అండ్ దెన్ ద మినిట్ యూ గివ్ హ్మ్. దెమ్ అంటే కాస్త లైట్ తీసుకున్నాం అనుకోండి మాట్లాడని అని, దే థింక్ ఇట్స్ అ వాలిడేషన్. ఫేస్‌బుక్‌లో ఎన్ని సార్లు చూసాను, ఒక బూత్ మాట్లాడగానే మిగతా హేతువాదులందరూ ఏంటి, "హే దరిద్రుడితో మనకెందుకు" అని చెప్పి వదిలేస్తారు కదా! హ్మ్. వాడు అవును. వెళ్లి వాడి గ్రూపుల్లోకి ఏం చెప్పుకుంటాడు తెలుసా? అండ్ ఐ సా దిస్ హ్మ్. హ్యాపెనింగ్ బికాజ్ ఐ యామ్ ఇన్ హ్మ్. బోత్ గ్రూప్స్. వాట్ పీపుల్ డోంట్ నో ఇస్ దట్ ఐ యామ్ ఎ బిగ్ స్పై మాస్టర్ హియర్. ఐ యామ్ స్పైయింగ్ ఇన్ సో మెనీ గ్రూప్స్ అండ్ సో మెనీ ప్లేసెస్. వాళ్ళకి హ్మ్. తెలియనిదేంటంటే, వీడెళ్లి ఆ గ్రూప్‌లో చెప్పుకుంటారు. "ఒరేయ్! హేతువాదులకి నేనంటే ఉచ్చరా బోయ్! ఒక్క మాట మాట్లాడితే దెబ్బకి బ్లాక్ చేసుకొని పారిపోతారు" అని చెప్పగానే అదర్ పీపుల్ ఇన్ దట్ ఫూలిష్ గ్రూప్ దే థింక్ దట్ ఓహ్! ఇదేదో మంచి మెథడ్ లాగుందే. 4 బూతులు రాయంగానే వాళ్ళు హర్ట్ అయ్యి మానేస్తారు మాట్లాడడం. And that's exactly what's been happening here, and I want to break that. And they will never be able to abuse me to this extent that I'll stop. వాళ్ళు ఎన్ని తిట్లు తిడితే, ఎన్ని బూతులు మాట్లాడితే, that is more validation that I have to continue this. అవును. కరెక్టే. నాకు లిటరల్లీ ఎవ్రీ మార్నింగ్ రిచువల్ ఏంటంటే మార్నింగ్ లేసి దీస్ అబ్యూజివ్ కామెంట్స్‌ని డిలీట్ చేయడం. అంత ఎక్కువ అంటే కొద్దిగా పెద్ద ఛానెల్. అన్నీ ఎక్కువొస్తాయన్నమాట. దే డోంట్ సీ ఉమెన్ ఏం చూడరు వాళ్ళు. అవును. కొట్టేయి.